ఈ విత్తనాలు, ఇంతకుముందు బీరకాయలు, ఈ కాయలు బీరకాయలు చూసారా, గుత్తి బీర, నేతి బీర, ఆ ఒరిజినల్ బీర అనమాట. ఇది మామూలుగా ఈ బీరకాయ కొంచెం చిరిచేది ఉంటుంది రాయి. దీనికి తెలగపిండి వేసి ఉండేరు అనుకోండి, తీయగా మధురంగా ఉంటుంది అన్నమాట. ఇది తింటే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్నా పోతాయి. లివరు, జీర్ణాశయం, పేగులు, ఈ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్నా పోతాయి. సంవత్సరానికి ఒకసారన్నా తినచ్చు అనమాట, తినాలి. మామూలుగా పైల్స్ లాంటి ఉన్న వాళ్ళు ఆ కూర వారానికి ఒకసారి 4 వారాలు తినాలనుకోండి, పైల్స్ పూర్తిగా తగ్గిపోతుంది, వెంటనే పెయిన్ తగ్గిపోతుంది. అలా ఇలాంటివి ఎన్నో అంతరించిపోతున్నాయి. ఈ దుంప ఒక 25 మందికి భోజనం పెట్టి, 25 మందికి భోజనం ఈ ఒక్క దుంప. ఇది ఇలా కట్ చేసి ఉడకబెట్టేసాం అనుకోండి, తొక్క తీసేసి, ఉడకబెట్టేసి తొక్క తీసి పిసికేసాం అనుకోండి, అది చిగుడిపోయిన అన్నం ఎలా అవుద్ది, అలా అయిపోద్ది అనమాట. దీంట్లో రసం, కూర, మజ్జిగ వేసి తినేసాం అనుకోండి, అన్నం అక్కర్లేదు అనమాట. 2 రోజులు ఆకలేదు, 2 రోజులు ఆకలేదు, నీరసం రాదు, మంచి బలం, ఒళ్ళు లాగేస్తుంది. సన్నగా ఉండడం లావు అవుతాడు, లావుగా ఉండడం సన్నగా అవుతాడు. ఖర్చు లేకుండా తగ్గే పని. ఇప్పుడు ఒళ్ళు తగ్గాలంటే కేజీకి 1,00,000 ఖర్చు పెట్టాలి. అది గ్యారంటీ లేదు. అక్కడ ఉన్న చెప్పి తగ్గుతుంది, బయటకు వచ్చాక 2 కిలో పెరుగుతుంది. అప్పుడు నాకు 2 లక్షలు ఇస్తాడా ఎవడో. అలా ఏంటంటే ఇలాంటివన్నీ అమ్మా, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు మన పక్కనే ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. సారదుంప అంటారన్న దాన్ని, సారదుంప. కాశీపట్నం సంతలో దొరుకుతాయి. అడవుల్లో సంతలు అవుతాయి కదా, సంతలకు వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి చక్కగా. ఇదేం పండు? రామపండు, రామాఫలం, సీతాఫలం. అది లేదు, అది అంతరించిపోయింది ఎప్పుడో. ఇప్పుడున్నాయన్నీ హైబ్రిడ్ లక్షణ ఫలాలు, అవి తింటే పోతాం. ఏదైతే వ్యాపారం చేయొచ్చో దాన్ని బయటకు తీసుకొచ్చి హైబ్రిడ్ చేసి అమ్మేస్తుంటారు. అది పక్కన పెడతానండి. ఇది రామాఫలం. సీతాఫలం ఎప్పుడు వస్తుంది, రామాఫలం ఎప్పుడు వస్తుంది తెలుసా? సీతాఫలం ఎప్పుడు వస్తుంది, రామాఫలం ఎప్పుడు వస్తుంది? సీతాఫలం వినాయక చవితి తర్వాత, శీతాకాలంలో, వర్షాల కాలం ఎండ్ అయ్యే టైంలో వస్తుంది. శీతాకాలం అక్టోబర్, శీతాకాలం వచ్చే ముందు వరకు వస్తుంది సీతాఫలం, శీతలం. తర్వాత శీతాకాలం ఎండ నుంచి వేసవికాలం ఎండ్ వరకు రామాఫలాలు వస్తాయి. అయితే ఆ కాలంలో ఆ పండు ఎందుకు వస్తుంది, ఈ కాలంలో ఈ పండు ఎందుకు వస్తుంది? శీతాకాలంలో సీతాఫలం తింటే జలుబు చేయదు, అందులో తింటే జలుబు చేస్తుంటారు. జలుబు విరుగుడు అనమాట, చలవ చేస్తుంది. క్యాన్సర్ రా తెలుసా మీకు సీతాఫలం తింటే? కాల్షియం డిఫిషియన్సీ ఉండదు సీతాఫలం తింటే. మీకు ఫుడ్ పాయిజన్స్ లేదా ఎవరో మందు పెట్టారని అనుమానాలు ఉంటాయి కదా, వాళ్ళు సీతాఫలం తింటే విరిగిపోతుంది తెలుసా? ఏం పెట్టక్కర్లే, సీతాఫలం తింటే పోతాయి. నేను సీతాఫలం తింటే క్యాన్సర్ రాదు అంటే అప్పుడు హైబ్రిడ్ సీతాఫలాలు వస్తాయి. సంవత్సరం అంతా సీతాఫలాలు దొరుకుతాయి, అవి తింటే క్యాన్సర్ అవుతుంది. ఇప్పుడు వేసవికాలం కూడా సీతాఫలాలు దొరుకుతున్నాయి హైదరాబాద్ సిటీలో, అవి తిన్నారో పోయారు. ఏదైతే పండు బాగా అందంగా కనపడుతుందో మన తొక్క తీసేస్తాండు. ఏదైతే పండు అంద వికారంగా ఉందో లోపల అందంగా ఉంటుంది, మనం అందంగా ఉంటుంది. వంకాయ పుచ్చుందనుకోండి మంచిది, వంకాయ పుచ్చు లేదనుకోండి మనం పుచ్చిపోతాం. వంకాయ పుచ్చు లేదంటే హైబ్రిడ్ అనమాట, చాలా మందులు కొట్టి చేతగా దానికి ఎన్ని వేయాలో అన్ని రసాయనాలు వాడేసిన వంకాయ అనమాట. ఇంక పురుగు ఏముంటుంది అందులో? పురుగు లేదంటే మనం కూడా ఉండం, మనం పోతామని అర్థం. పురుగు లేని వంకాయ తిన్నాం అనుకోండి, పుచ్చు లేని వంకాయ, మనం పుచ్చిపోతాం. పుచ్చున్న వంకాయ తిననుకోండి మనకు మంచిది అనమాట. అది చెప్పుద్ది నేచర్, అది పురుగు ఉంది అంటే అది జీవం ఉంది, తినరా బాబు అని చెప్పడం. ఆ పురుగు చెప్తుంది, ఎక్కువ తీసి పడేస్తా తినదు, అప్పుడు మిగతా కోసి తింటాం. కొంత ఆహారం మనకి, కొంత ఆహారం మనకి. ఇండికేషన్ అన్నమాట, ఇది మంచిది నువ్వు తినని చెప్తుంది ఆ పురుగు. అదేంటండి
ఇప్పుడు పుచ్చి వంకాయలకి రేట్లు పెరుగుతాయి తర్వాత. పుచ్చి వంకాయలకి రేట్లు పెరుగుతాయి కంగారు పడకండి. అలా ఏంటంటే సీతాఫలం, ఇది రామఫలం, ఇది కూడా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. రెండు వేసవకాలంలో కాబట్టి ఇది వేడి చేయకుండా వడదెబ్బ కట్టకుండా ఉంటుందండి, చలవ చేస్తాం అన్నమాట రామఫలం. లక్ష్మఫలం అంతరించిపోయింది, అది తర్వాత సంగతి, దాని కథ వేరే.